నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ మోహన్ రెడ్డి గారు యాడ కాలు పెడితే ఆడ ప్రాణాలు పోతా ఉన్నాయి అదే విధంగా తొక్కిసలాట జరుగుతా ఉంది గాయాల పాలవుతా ఉన్నారు నిన్నటికి నిన్న ఆ డోన్ లో ఏదో మాజీ మంత్రి కొడుకు పెళ్లికో కూతురు పెళ్లికో వెళ్తే అక్కడ కూడా ఈ జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి పట్టుకునింది అదేమిటంటే జన సమీకరణ బల ప్రదర్శన ఏ కార్యక్రమానికి వెళ్ళినా జన సమీకరణ చేయవలసిందే అది పెళ్లి కావచ్చు చావు కావచ్చు బర్త్డే ఫంక్షన్ కావచ్చు లేకపోతే వేరే ఏ ఇతర కార్యక్రమమైనా కూడాను జన సమీకరణ అనేది కంపల్సరీ ఆ జన సమీకరణ చూసి ఆయన జనాల్లో ఇంకా మనకు పట్టుంది జనాలు ఇంకా మనల్ని ఆదరిస్తా ఉన్నారు సో మనము ఒకసారి ఓడిపోయి ఉండవచ్చు గాక సో ఈ కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు చూసి మోసపోయారు జనాలు అని చెప్పి ఈ భ్రమలోనే ఇంకా బతికేస్తున్నారు అందులో భాగంగానే ఈయన ఎక్కడికి వెళ్ళినా బల ప్రదర్శన చేసుకోవడము జన సమీకరణ చేయమని చెప్పడము ఆయనకు ఒక నిత్య కృత్యంగా తయారైపోయింది ఈ పిచ్చిలో భాగంగానే ఆయన గుంటూరులో ఎక్కడో పర్యటనకి వెళ్తే ఇద్దరు చనిపోయారు కూడా ఒక వ్యక్తినైతే ఒక దళిత కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్తనైతే ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు కిందే టైర్ కింద పడి నుజ్జు అయిపోయినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రమాదాలు తరచూ సంభవిస్తా ఉన్నాయి దానికి ప్రధాన కారణము ఆయన పోలీసులు చెప్పేటువంటి మాటలు వినకపోవడము సో పోలీసులు ఆంక్షలు పట్టించుకోపోవడము పోలీసులు ఇచ్చేటువంటి భద్రత ఏదైతే ఉందో ఆ భద్రతకు మించి కూడా ఆయన జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శనకు దిగడము సో ఇక్కడ చూడండి జగన్ పర్యటనలో అపశృతి టైరు పేరి మినీ వ్యాన్ బోల్తా 30 మందికి గాయాలు నిన్నటికి నిన్న 30 మందికి గాయాలయ్యాయి 6గురి పరిస్థితి విషమంగా ఉందని కూడా ఒక వార్త అయితే వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది వెల్దుర్తి హైవేపై టైరు పేలి ట్రాలీ ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదంలో 6గురి పరిస్థితి విషమంగా మారింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు ఆ ఆటోకు ఆ ట్రాలీకి మాకు సంబంధమే లేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికే రాలేదు మాకు సంబంధమే లేదని కూడా చెబుతారు చూస్తా ఉండండి కానీ వాళ్ళు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకే వాళ్ళు వచ్చింది ఆ పెళ్లికే మొత్తం 30 మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు డోన్ లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ కు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది వెళ్ళిన కార్యక్రమం ఏంది రిసెప్షన్ పెళ్లి రిసెప్షన్ కి జన సమీకరణ చేయడం ఎందుకు బల ప్రదర్శనకు దిగడం ఎందుకు పోయినామా 4 అక్షంతలు వేసుకున్నామా 4 ముద్దలు తిని తిరుగు ప్రయాణం పట్టినామా అని లేకుండా ఆయన వెళ్ళిన చోటంతా జన సమీకరణ ఈయన చేయమంటా ఉన్నాడా లేకపోతే అత్యుత్సాహంతో వాళ్ళ నాయకులే చేస్తా ఉండారా తెలియదు కానీ వాళ్ళ నాయకులేమి చేయరు ఎందుకంటే జన సమీకరణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి వాళ్ళైతే సొంతంగా చేయరు కానీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల ఆదేశాల మేరకే ఈ జన సమీకరణ అయితే చేస్తా ఉన్నారు సో ఇక్కడ చూడండి బాధితులంతా బేతంచెర్ల మండలం రుద్రవరంకు చెందిన వారిగా గుర్తించారు నంద్యాల జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు డోన్ లో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో నూతన వధూవరులు అనన్యారెడ్డి బుగ్గన అర్జున్ అమర్నాథ్ లను ఆశీర్వదించారు జగన్ రాకతో డోన్ జనసంద్రమైంది జగన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు సో అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చారు అని చెప్పడం కన్నా తరలించారని చెబితే కరెక్ట్ గా ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేయడము ఆయనకు అలవాటుగా మారిపోయింది సో అలా చేయడంతో శృతి మించిపోయి ఈ తొక్కిసలాటలు ఈ యాక్సిడెంట్లు జరుగుతోంది పోలీసులు చెబుతున్నటువంటి ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఇలా జన సమీకరణకైతే వీళ్ళు పాల్పడుతున్నారు పోలీసులు ఆంక్షలు ఎందుకు విధిస్తారు అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు సాధారణ ప్రజలను కాపాడడం కోసము అదేవిధంగా పర్యటనకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ క్షేమంగా తిరిగి వెళ్ళడానికే కదా వాళ్ళ ఆంక్షలు పెడతారు మరి వాళ్ళ ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఇలా తొక్కిసలాటకు కేవలం కారణం ఎవరు అంటే ఈ జన సమీకరణ చేస్తున్నటువంటి నాయకులే కాబట్టి పోలీసులు ఎవరైతే జన సమీకరణ చేస్తా ఉన్నారో వాళ్ళ మీద కేసులు కట్టాలి ఇలా కేసులు పెడితేనన్నా ఈ జన సమీకరణ ఆపి ఈ ప్రాణాలనైనా కాపాడిన వాళ్ళు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఇదే పరిస్థితి పునరావృతం అవుతా ఉంది సో ఏ విధంగానైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించి ఆయన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలి అదే విధంగా శాంతి భద్రతల లోపం ఉందని
కూటమి పార్టీ మీద తోసేయాలని చెప్పి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో అందరూ ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుంటూ, సో ఇదండి మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.